ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 తారీఖు నాడు అంబేద్కర్ జయంతి చేస్తాం, టెంట్ వేసుకుంటాం. వైఎస్ఆర్ సార్ అటువంటి వాళ్ళు మంచి హృదయంతో మనకు అన్నం పెడతారు, మధ్యాహ్నం తింటాం, బాగుంది, ఓకే. మరి ఇట్లా ఎంతకాలం అంబేద్కర్ను పొగుడుకుంటా, అంబేద్కర్ ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు, మేధావి, ప్రపంచానికి ఎదిగిండు, అట్లా అవమానపడ్డాడు ఇట్లా అవమానపడ్డాడు, అంటరానితనం అనుభవించిండు, ఇవన్నీ చెప్పుకుంటాం. మరి ఏం చేయాలి మనం? ప్రతి సంవత్సరం ఇట్లే చెప్పుకుందామా? చెప్పుకుంటే అంబేద్కర్ గురించి తెలుస్తుంది, కానీ మన బతుకులు ఎట్లా మారుతాయి? మరి మన బతుకులు మారాలంటే ఒకటే, ఆయన ఏం నమ్ముకున్నాడో మనం అదే నమ్ముకోవాలి. ఆయన ఏం నమ్ముకున్నాడు? ఆయనకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఆయనకు అంబేద్కర్కి ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఒక్క కుంట పొలం కూడా లేదు. అంబేద్కర్తోనే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి? కొడుకు చచ్చిపోతే, పెళ్లి కానటువంటి చిన్న పిల్లవాడు కొడుకు చచ్చిపోతే పూడ్చిపెట్టనికి పోయినప్పుడు ఆ పిల్లవాడి మీద కప్పడానికి కొత్త తెల్ల బట్ట కూడా లేకపోతే అంబేద్కర్ యొక్క భార్య రమాబాయి తల్లి తన యొక్క చీర కొంగును చించి పిల్లవాడి మీద కప్పి తీసుకుపోయి పూడ్చిపెట్టింది. అంత ధనవంతుడు ఆయన. కొంత పొలము లేదు, కన్న కొడుకు చచ్చిపోతే కప్పనిక బట్ట కొనుక్కునిక పైసలు లేవు. మరి ఏం నమ్ముకుంటే ఇంత గొప్పోడయ్యిండు? ఏం నమ్ముకుంటామ్మా? చదువు నమ్ముకుంటే అంత గొప్పోడయ్యిండు. పొలం లేదు, డబ్బులు లేవు, ఆయన వెనుక ఏదో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయన తాత ముత్తాతలు ఏదో రాజకీయాల్లో లేరు, ఏమీ లేదు, చదువుని నమ్ముకొని ఇంత గొప్పగా అయ్యిండు. కాబట్టి అంబేద్కర్ గురించి మనం గుర్తు చేసుకోవడం అంటే, ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి చేసినా, అంబేద్కర్ వర్ధంతి చేసినా, మనం ఇంట్లో అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని పూజించినా, ఏమన్నా చేయండి, అంబేద్కర్ ఎందుకు అంత గొప్పోడయ్యిండు? ఒకవేళ ఆయన గురించి గుర్తు చేసుకోవాలంటే, ఆయన గురించి మాట్లాడుకోవాలంటే, ఆయనకు దండేయాలంటే మనం ఏం చేయాలి? ఇదే మన ముందున్న ప్రశ్న. మనం ఏం చేయాలంటే, ఆయన చదువును నమ్ముకొని శిఖరం అంత ఎత్తుకి ఎదిగిండు. ప్రపంచంలో ఎవరికి లేనంత ఒక పెద్ద విగ్రహం అయి ఉన్నాడు హైదరాబాద్లో. మళ్ళీ అంత ఎత్తుకు మన పిల్లలు ఎదగాలంటే ఆయన నమ్ముకున్న చదువును మనం కూడా నమ్ముకోవాలి. మన పిల్లల్ని చదివియాలి. ఇంకంతే. ఏం చేయాలి మీరు? మీ కొడుకుని చదివియాలి, మీ బిడ్డను చదివియాలి. ఏం చేయాలి మీరు? మీ మనవని చదివియాలి, మీ మనవరాన్ని చదివియాలి. ఇంకంతే. ఏం చేయాలంటే చదివించాలి. బడికాడికి రమ్మని చెప్తాం. అమ్మాయి అలా పేరెంట్స్ మీటింగ్ ఉంది, మీ బాబు, నీ కొడుకు, నీ మనవడో, నీ మనవరాలు ఎట్లా చదువుతుండో ఒకసారి వచ్చి అడిగిపోమ్మా అంటే, ఆయన ఏమంటదంటే, సార్ రానికి వీలుగా సార్, ఇలా పనికోవాలి, నేను పనిది నాకు ఇవ్వాలా, పనికోకపోతే ఎట్లా బతుకుతాం? మేము కష్టపడుతుంటే ఎవరి కోసం? వాని కోసమే కాదు, ప్రతి పైసా కష్టపడి సంపాదించిన ఆ పిల్లాని కోసమే కదా, మా రానికి రాదు. ప్రతి పైసా కష్టపడి నువ్వు ఆ పిల్లగాని కోసం సంపాదిస్తుండవు. నెలకు కొనాడో, 3 నెలలకు కొనాడో, 6 నెలలకు కొనాడో, ఆ బడికాడికి వచ్చి నీ పిల్లవాడు చదువుతున్నాడా, లేకుంటే బుక్కులు తీసుకొచ్చి ఆ బస్టాండ్లో పడేసి బలాదరు తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్నాడా తెలుసుకోకపోతే నీ కష్టం అంతా వృధా అయిపోదు. కాబట్టి మనం నమ్ముకోవాల్సింది చదువును. చదువుకోవడం వల్లనే, మళ్ళీ చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వస్తే రాములనలాక మనం ఎట్లా జనరల్ సీట్లో కూడా సర్పంచ్ కావచ్చు అర్థమవుతుంది, ఎట్లా ఒక జెడ్పీటీసీ కావచ్చో తెలుస్తుంది, ఎట్లా ఒక ఎంపీపీ కావాలనే తెలుస్తుంది, ఎట్లా ఈ పిల్లల నుంచే, ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ పిల్లల నుంచే ఇంకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో కొల్లాపూర్ తాలూకాకు ఈ పిల్లలలో ఒకరు ఎమ్మెల్యే కావాలి, ఈ తాలూకాకు. ఇంకా ఎంతకాలం చెప్పండి? 70 ఏళ్ల నుంచి ఎంతకాలం ఇంకా ఆ పేర్లు చెప్పుకుంటూ పోదాం మనం. మన పిల్లలు ఎప్పుడు ఎంపీపీ కావాలి, ఎప్పుడు జెడ్పీటీసీ కావాలి, ఎప్పుడు సర్పంచ్ కావాలి, ఎప్పుడు వార్డు మెంబర్ కావాలి, ఎప్పుడు మన పిల్లగాడు ఎమ్మెల్యే అయ్యి బుగ్గకారులో ఇటుకెళ్ళి పోతుంటే ఎంత గర్వకారణం అన్నారానికి. ఏసి నా కొడుకు ఎమ్మెల్యే అయిపోతున్నాడు, నా మనవడు ఎమ్మెల్యే అయిపోతున్నాడు, మా పక్కటి పిల్లవాడు, మా పాలెల పిల్లవాడు, మా ఊరోడు, మా కులవాడు లేదా మా పక్క కులవాడు ఎమ్మెల్యే అయిపోతుంటే చూడండి ఎట్లుంటది ఉందాతనం. నీ కొడుకు ఎమ్మెల్యే కాళ్ళ దిగుతుంటే వెనక ఇద్దరు గన్మెన్స్ ఉంటే అందరూ ఎదురెళ్ళి నమస్కారం పెడుతుంటే, సార్ నాకు ఈ పని చేయి ఆ పని చేయని కాగితాలు ఇస్తుంటే, కన్న తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా, ఒక తాతగా, ఒక తండ్రిగా, ఒక బాబాయిగా, ఒక బావగా, ఒక చిన్నాయనగా మీకు ఎంత గర్వం ఉంటుంది చెప్పండి. అది కదా మనం కోరుకునేది, అది కదా మనకు కావాల్సింది. మరి అది కావాలంటే పిల్లలను గొప్పగా చదివియాలి, చాలా గొప్పగా చదివియాలి. చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అంబేద్కర్ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. తండ్రి ఎంత జాగ్రత్తగా వేసినట్టే 2 చిన్న గదులు ఉంటాయి. ఒక గది ఏమో వంట చేసుకునికే సామాన్లకైతే, ఒక గది
కేవలం అంబేద్కర్ చదువుకోవడానికే, కేవలం అంబేద్కర్ చదువుకునికనే ఒక గది. మన ఇంట్లో గదులు ఉంటే ఒకటి బెడ్రూమ్, ఒకటి కిచెన్, ఒకటి హాలు, టీవీ కోటి, చదువుకునికే రూమ్ ఏడింది. ఇంకా ఉంటే గింటే టీవీకి ఉంటుంది తప్ప చదువుకునికి ఉండదు. కానీ అంబేద్కర్ తండ్రి అప్పుడే అంబేద్కర్ కోసం ఒక గది పెట్టి పిల్లవాడు ఎంతసేపు చదువుకుంటే అంతసేపు బయట కావాలి ఉండేవాడు. నేను ఎక్కడ అనుకుంటే పిల్లవాడు ఏ టైంలో నిద్రపోతాడో ఏమో, ఆ పిల్లవానికి ఏమైనా అవసరం అవుతుందేమో, ఏమైనా ఇద్దామో, వాళ్ళ దీపం ఆరిపోతే కష్టం, కరెంట్ ఎక్కడిది, దీపం ఆరిపోతుందేమో, దీపం ఆరిపోయేటప్పుడు మళ్ళీ అయితే కిరోసిన్ పోసి పిల్లవాడు చదువుకుంటాడు చేయాలి అంటే కొడుకు చదువు కోసం ఆ పిల్లవాడు అర్ధరాత్రి ఎంతసేపు చదువుకుంటే తండ్రి గుమ్మంకాడ అంతసేపు కావాలి ఉండి చదివిపిస్తే అంత స్థాయికి ఎదిగిండు. తండ్రులుగా మనం ఏం చేయాలి? తల్లులుగా మనం ఏం చేయాలి? మొగల్ రేకులు సీరియల్ పెట్టుకొని సీరియల్ నడుస్తుంటే రాసుకోపరా నీవు అంటే వాడు రాసుకుంటాడా? నీకు జబర్దస్త్ చూసుకుంటా నీవు ఉంటే చదువుకోపా బిడ్డ నీవు అంటే చదువుకుంటారే? మనమేమో జబర్దస్త్ చూస్తాం, పిల్లల్ని చదువుకోమంటాం. మనం మొగల్ రేకులు సీరియల్ చూస్తాం, వాడిని చదువుకోమంటాం. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు సీరియల్ చూస్తే కొంచెం ఆనందం వస్తుంది, వాళ్ళకి పైసలు వస్తాయి. నీ కొడుకు పాడుగాడు, ఆ పిల్లవాడి చేతిలో ఫోన్ ఉంది, ఆ పిల్లవాడి వయసు 3 ఏండ్లు, వాడు దాంట్లో ఇప్పుడు రీల్స్ చూస్తున్నాడు. తప్పేం కాదు, మావాడు కూడా చూస్తున్నాడు. మావాడు చిన్నవాడి నేను మీటింగ్ ఎంతసేపు కలెక్టర్ ముందు మీటింగ్ మాట్లాడుతుండా, మీటింగ్ మాట్లాడే వాడు నా ఫోన్ తీసుకొని చూస్తున్నాడు. మరి ఏం చేయాలి? తప్ప పిల్లని కాదు, మనకు ఫోన్లు ఇచ్చిండ్రు, తండ్రి గారు కూడా తప్పు కాదు. వాడు ఎవరు ఇంతకుముందు చాలా సూపర్ చెప్పాడు హరీష్. ఫోన్ ఎవరు తయారు చేసినా ఎవరు తెలియదు, చెప్పండి ఎవరైనా తెలిస్తే. నాకైతే తెలియదు. ఫోన్ ఎవరు తయారు చేసినా నాకైతే తెలియదు. కానీ ఫోన్ లేని మనిషి ఎవరైనా ఉండరు అయినా? నాకు తెలిసి శనవంతుడు ఫోన్ ఉండొచ్చు బహుశా, లేదా నయ్యం అదృష్టవంతురాలి. మా అందరికి ఫోన్లు ఉన్నాయి. ఆ పిల్లవాని చేతిలో ఫోన్ ఉంది, వాడు ఫోన్ అడిక్ట్ అయ్యిండు. ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితిలోకి వచ్చిన తర్వాత వాని భవిష్యత్తు అంతా ఏం కావాలి ఆ పిల్లని భవిష్యత్తు? రేపు రీఛార్జ్ చేసుకోవాలంటే 500 రూపాయలు కావాలి. వాడు అడుగుతాడు, 500 రూపాయలు సంపాదించే శక్తి వాడికి లేకుంటుంది. కానీ వాడు దానికోసం రేపు దొంగతనం చేయాల్సి వస్తుంది, ఇంకో దగ్గర ఇంకేదో తీసుకురావాల్సి వస్తుంది, రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ చిన్న ఫోన్ నుంచి వాడు పెద్ద ఫోన్ కావాలి, పెద్ద ఫోన్ నుంచి వాడికి కంప్యూటర్ కావాలి. ఆ నేరం పెరుగుకుంటూ